హాయ్ అండి, దిస్ ఈజ్ సాత్విక. మా మమ్మీ అప్పుడు అమ్మమ్మ గాజులు వచ్చినుండే సమ్మర్లో, మే ఎండింగ్లో, లాస్ట్ వీక్లో వస్తే చిన్నారికి పెట్టడానికి వచ్చింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే అబ్బాయిలకి అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మన్మడికి టవలలు కప్పి సంపోలేలు, భక్షాలు, ఇంకేమంటారు అంతే, అట్లాంటివి పెట్టాలని వచ్చిండే. అంటే ఆ ఫార్మాలిటీ వచ్చిండే ఆ సీజన్, ఎండాకాలం సీజన్లో వస్తే మా మమ్మీ అప్పుడు రాలేకపోయింది. సో ఇద్దరికి ఒకటేసారి చేస్తుంది. ఫస్ట్ టైం మా మమ్మీ అలా చేయడం నా ఇద్దరు పిల్లలకి. సో ఐఎమ్ సో హ్యాపీ. అయితే మా మమ్మీ ఆ రోజు అంటే 5 రకాల గాజులు, సైడ్ బ్యాంగిల్స్ ఒక సెట్, లడ్డూలు, బాదుషా తీసుకొని వచ్చిండే. ఇంకా ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చింది. కుడకలు తెచ్చింది, చక్కెర కుడకలు అవి కూడా తెచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పూలలు చేసినాం ఒళ్ళో పెట్టాలని. అక్కడ నుండి తీసుకొస్తే చల్లారితాయి, పిల్లలకు బాగుండదని ఇక్కడనే చేసినాం అన్నమాట. అలా తీసుకొచ్చింది. వాళ్ళకు నెయిల్ పాలిష్, రుద్రకి మెహందీ కోన్ తీసుకొచ్చింది, నెయిల్ పాలిష్ తీసుకొచ్చింది. ఇంకా అంతే కావచ్చు, గుర్తుకులేదు, కానీ తీసుకొచ్చింది రుద్ర కోసం కొన్ని ఐటమ్స్. అస్సలు అది తీసుకురాగానే అమ్మమ్మ పెట్టు రుద్ర హ్యాపీ ఆడు. వీడు నయాన్ గానికి పెట్టలేదు, ఎందుకంటే వాడు నోట్లో పెట్టుకుంటాడు కదా వేళ్ళు, చాలా చిన్నోడు కదా, అందుకే పెట్టలేదు. మళ్ళీ వాడికి పుట్టి వెంట్రుకలు తీయలేదు. ఆ రెడ్ అట్లాంటివి పెట్టరాదని పెట్టలేదు. అది సంగతి. ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి అమ్మో, అస్సలు ముందు చేయాల్సింది వెనక వేసినాం, వెనక వేయాల్సింది ముందు వేసినాం. ఎందుకంటే పిల్లలు కదా చేయడం. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, అమ్మమ్మ పెడుతుందంటే నా కూతురు అసలు ఆనందం చూడండి. ఎంత క్యూట్గా కూర్చుంది కదా రుద్రమ్మ, సో స్వీట్ రుద్ర. కూసో నయన్ గానికి పోలేసి ఇస్తే తిన్నాడు. మేము పోలలే అంటాం అబ్బా ఇక్కడ సైడు. అని పెట్టదు కదా, బొట్లు బొట్టు పెడుతుంది అందరికీ మా మమ్మీ. 5 ఉన్నాం, అట్లా కౌంట్ చేస్తారు బొట్టు పెట్టేటప్పుడు. అసలు నాకు భలే అనిపిస్తుంది. అంటే మమ్మీ ఇట్లాంటి ఫార్మాలిటీ చేస్తుంది అని ఫస్ట్ టైం హ్యాపీనెస్ అనిపించింది. అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఆ రోజు. అంటే 5 years అవుతుంది, నాకు 6 years అవుతుంది మ్యారేజ్. పిల్లలు ఇద్దరు పుట్టి 5 yearsలో ఇద్దరు. తీసుకొని పాపం మనకి ఏం తెలిసే వాడు తింటే. అసలు వీళ్ళిద్దరు తెచ్చినా ఫస్ట్ వీళ్ళిద్దరు తిన్న తర్వాత వాడికి ఇస్తాను. వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత వాడిని తీసుకోమంది. పిల్లలు కదా, ఏం కాదు, కాకపోతే తన సెంటిమెంట్ ఫస్ట్ టైం పెడుతున్నా అని అట్లా చిన్నోడికి ఇయ్యలేదు. వాడి వాళ్ళ నానమ్మ వాడికి లడ్డు ఇయ్యలేదని ఎట్లా ఇసిరి కొట్టిండు. అసలు భలే చిన్నోడు, నాకు ఎంత సంబరం అనిపించింది వాడు చేసే క్యూట్ థింగ్స్. అసలు ఎట్లా అసలు వాడు భలే చేసిండు. వాడు సెకండ్ టైం మా ఇంటికి రావడం. అట్టు పోలేడు చేతులుగా అవులే పెట్టు దాంట్లో. అరే ఒడి పట్టుకోరా. అవి పెట్టిన మా మమ్మీకి తెలియదు అనమాట ఈ ప్రాసెస్. చక్కెర కుడకలు అనుకొని చక్కెర కుడకలే తెచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలేదు మమ్మీ, అవి కాదు అని అంటే చక్కెర కుడకలు ఇక్కడే పెట్టేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ పోలేలు చేసి ఫస్ట్ టైం కదా అవే పెడతా అని అవే పెట్టేసింది. ఒక 1/2 hourలో చేసేసినాం అవన్నీ పోలేలు ప్రాసెస్ అంతా. మమ్మీ వచ్చిన తర్వాత ఆ రోజు అసలు నేను ఏం వండలేదు. మమ్మీ వచ్చిన తర్వాత రైస్ పెట్టింది, కర్రీ వండింది, ఎగ్ కర్రీ చేసిన. సడన్గా వచ్చింది కదా, ఇక్కడ దొరకదు సరిగా చికెన్, దొరుకుతుంది కానీ బాగుండదు, ఫ్రెష్గా ఉండదు. అందుకే ఎగ్ కర్రీ చేసిన. మమ్మీ చేసింది, నేను కాదు. ఇంత కలర్ఫుల్గా ఉంది కదా అస్సలు. బ్యాంగిల్స్ రుద్రయ్యి ఫస్ట్ టైం మా మమ్మీ నా బిడ్డకి పెట్టుడు.
చూడండి ఎంత క్యూట్ అట్లా రుద్ర చేతులకి. కానీ రుద్ర చేతులకి అవి పెద్దగా అవుతాయి ఉండనులే అని పెద్దగానే తెచ్చిందంట మా మమ్మీ కావాలని. ఆమెకి ఒకటే సైజు అన్నీ తీసుకొస్తే ఎట్లా, ఇంకా ముందు ముందు పెరుగుతుంది కదా అప్పుడు వెయ్యొచ్చులే. ఇప్పుడు తొందర ఎదుగుతుంది, 1-2 years కదా ఇంకా తొందర ఎదుగుతుంది అని పెద్దగా తీసుకొచ్చిందంట మా మమ్మీ. అది కూడా నిజమే కదా అనుకున్నా. చిన్నోడు పుట్టిన తర్వాత ఇట్లాంటి ఫార్మాలిటీ వచ్చింది, ఇట్లా బ్రేస్లెట్ ఏం సమ్ చేయించుడని. కానీ అప్పుడు మా మమ్మీకి పని రాలేదు. అంటే ఎందుకంటే మా తమ్ముడు మా నాన్నమ్మ వాళ్ళు చనిపోయారు. యాక్చువల్లీ 3 years నుండి మా మమ్మీ వాళ్ళకు ఫెస్ట్ లేదు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత నానమ్మ తాతయ్య చనిపోయారు. సో వీళ్ళకు 3 years నుండి అసలు 2 years or 3 years నుండి ఫెస్ట్ అసలు లేకపోవడం వల్ల అది చేయలేదు. లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు హ్యాపీ అనికి అది బ్రేస్లెట్ మమ్మీ వేయించలేదని చెల్లె తీసుకొని వచ్చింది. బ్రేస్లెట్, సైకిల్, డ్రెస్ ఉన్నాడు. అప్పుడు మమ్మీ వేయించలేదు. అక్క నువ్వు ఫీల్ కాకు అది ఇదని చెప్పి తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్లీ నేను ఫీల్ కాలేను. హ్యాపీ అడుగుకే అన్నాడు, మమ్మీ నాకు బ్రేస్లెట్ అని. నేను తీసుకుంటాను లోపు ఆయన చెల్లె తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ అట్లుంటుంది, హ్యాపీ అడుగును చెల్లెది. భలే పెడుతుంది కదా మా మమ్మీ చిన్నారి చేతులకు, బుల్లి చేతులకు. క్యూట్గా వచ్చింది కదా అసలు. ఎండి చూడండి భలే ట్విస్ట్ ఇస్తుంది. రుద్ర ఎక్కువ అయిపోయినాయి రుద్రకి. నేనే అసలు మా మమ్మీ అంటే కలర్ఫుల్గా కనిపించాలని పెట్టిన. మా మమ్మీ కాలు భలే మొక్కింది హ్యాపీ అని. ఈ రుద్రయి ఎప్పుడట్లనే మొక్కుతుంది హ్యాపీ అని. హ్యాపీ అని అంటే బాగా ఇష్టం వాళ్ళకి. ఫస్ట్ కిడ్ కదా మా మమ్మీకి, మా చెల్లెకి అస్సలు హ్యాపీ అంటే బాగా ఇష్టం మా ఇంట్లో. గంతగానే మొక్కకులే అని అంటే మొక్కుడే ఉందావా మీ ఎప్పుడు మొక్కుడే కదా అని అనుకుంటా అన్నది మా మమ్మీ. ఇది లాస్ట్ ఫోటో. యాక్చువల్లీ ఫోటో తీయలేను, వీడియోనే తీసిన. ఎందుకనంటే నా దగ్గర ఇంకో ఫోన్ లేదు కాబట్టి వీడియో తీసిన. ఫోటో తీద్దామనేసరికి నయన్ గాడు కిందికి జరిగిండు. నా రుద్రనేమో అటు చూస్తుంది వాళ్ళ అమ్మమ్మని తినుకుంటా. ఆ స్వీట్స్ మా మమ్మీ ఆ రోజు ఆ లడ్డూలు అవన్నీ తీసుకొచ్చింది కదా, ఇంకా మిక్చర్ కూడా తీసుకొచ్చింది. హ్యాపీ అని చూడండి అసలు స్మైల్ ఇట్లా ఇచ్చిండు. ఇది ట్విస్ట్ అంటే. మేము ఇట్లా లేవలేదు నా బిడ్డ చూసిరా అసలు అన్ని ఇప్పి కుప్ప పెట్టింది. మేము అసలు అవి సక్రికేషన్ కూడా చేయలేము ఎక్కడి అక్కడ. అసలు ఎవరు తెచ్చింది అసలు భలే వేసింది రుద్రమ్మ. బుజ్జి తిడతాడు చెప్తున్నా. ఇది ఇంటికి వెళ్ళి మమ్మీ వెళ్ళిపోయింది. మార్నింగ్ వచ్చింది, మార్నింగ్ 11 వచ్చింది, ఈవినింగ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ బస్సెస్ దొరికాయి కాబట్టి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అప్పుడే కొత్త షాప్ పెట్టి ఉండలేకపోయింది. మా మరదల్ని అక్కడ ఉంచేసి వచ్చిందన్నమాట షాప్లో. అందుకే నాకు